అందరికీ నమస్కారం. జ్ఞాపకశక్తి అంటే మెమరీ. మనం ఎవరనేది చెప్పేది, మనం నేర్చుకోవడానికి, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అన్నిటికీ ఇదే ఆధారం. అయినా కూడా ఇది చాలా మిస్టీరియస్. అసలు మన మెమరీ ఎలా పనిచేస్తోంది, దాని వెనుకున్న రహస్యాలేంటి? రండి, ఈ ప్రయాణంలోకి కలిసి వెళ్ళిపోదాం. మనందరికీ ఇది అనుభవమే కదా. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాట పల్లవి పక్కాగా గుర్తుంటుంది. కాని అప్పుడే 5 నిమిషాల క్రితం పెట్టిన కళ్ళజోడు ఎక్కడుందో గుర్తుకురాదు. అసలు మన బ్రెయిన్ కొన్ని విషయాలను పట్టుకొని కొన్నింటిని ఎందుకు వదిలేస్తుంది? ఈ చిక్కుముడిని విప్పుదాం రండి. మన బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంటుందో తెలుసా? సుమారుగా 2.5 పెటాబైట్స్. అంటే ఆలోచించండి, దాదాపు 30 లక్షల గంటల హై డెఫినిషన్ వీడియోని మనం మెదడులో స్టోర్ చేసుకోవచ్చు. నిజంగా నమ్మశక్యంగా లేదు గదా? మరి ఇంత పవర్ ఉన్నప్పుడు కూడా మనమెందుకు మర్చిపోతాం? సరే, ముందుగా అసలు జ్ఞాపకశక్తి అంటే ఏంటో చూద్దాం. ఇది ఏదో అలా జరిగిపోయే విషయం కాదు. అదొక పద్ధతి ప్రకారం నడిచే ఒక అద్భుతమైన ఫైలింగ్ సిస్టమ్ అనమాట. ఇన్ఫర్మేషన్ ఎలా లోపలికి వెళుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే జ్ఞాపకశక్తిలో 3 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి: ఎన్కోడింగ్, స్టోరేజ్ మరియు రిట్రీవల్. అంటే సమాచారాన్ని తీసుకోవడం, దాన్ని భద్రపరచడం, అవసరమైనప్పుడు దాన్ని బయటకి తీయడం. ఈ 3 సరిగ్గా జరిగినప్పుడే మనకొక విషయం గుర్తుంటుంది. ఒక జ్ఞాపకం మన మైండ్లో నిలిచిపోవాలంటే ఈ 3 స్టెప్స్ పక్కాగా జరగాలి. ఎన్కోడింగ్ అంటే బయటి ప్రపంచం నుంచి వచ్చే సమాచారాన్ని మన మెదడుకి అర్థమయ్యేలా ఒక సీక్రెట్ కోడ్లా మార్చడం. తర్వాత నిల్వ అంటే ఆ కోడ్ని ఫైల్ చేసి జాగ్రత్తగా దాచిపెట్టడం. ఇక పునరుద్ధరణ అంటే దాచిపెట్టిన ఆ ఫైల్ని అవసరమైనప్పుడు బయటకు తీసి మళ్ళీ వాడుకోవడం. మన మెదుడు చేసే దాదాపు ప్రతి పనిలోనూ జ్ఞాపకశక్తిదే కీ రోల్. అది లేకపోతే మనం కొత్త విషయాలు నేర్చుకోలేం, సరైన డెసిషన్స్ తీసుకోలేం, అసలు మాట్లాడలేం కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞాపకశక్తి లేకపోతే మనం లేనట్టే. సరే, ఇప్పుడు ఒక జ్ఞాపకం మన మైండ్లో ఎలా పుడుతుంది, ఎలా ప్రయాణిస్తోందో ఆ జర్నీని చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన కళ్ళు, చెవులు, ముక్కు ఇలా అన్ని సెన్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చేది ఇక్కడికే. ఇదొక గేట్వే లాంటిదన్నమాట. కాని ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్షణకాలం, అంటే సెకండ్ కన్నా తక్కువసేపు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది టైంలోనే మన బ్రెయిన్ అది ముఖ్యమైనదా కాదా అని డిసైడ్ చేసి ముఖ్యమైతేనే లోపలికి పంపిస్తుంది. ఇక సెన్సరీ మెమరీ గేట్వే నుంచి లోపలికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికొస్తుందన్నమాట. దీన్నే మన మైండ్ యొక్క యాక్టివ్ వర్క్ బెంచ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆ సమాచారాన్ని మనం కాసేపు అటూ ఇటూ తిప్పి చూస్తాం. కాని దీనికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. దీని కెపాసిటీ చాలా తక్కువండి. మహా అయితే ఓ 5-9 విషయాలు, అది ఓ 20-30 సెకండ్ల పాటు మాత్రమే గుర్తుంటుంది, అంతే. ఉదాహరణకి, ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్తే దాని ఫోన్లో టైప్ చేసేంతవరకే గుర్తుంచుకుంటాం గదా, అదన్నమాట సంగతి. సో తేడా చాలా క్లియర్గా ఉంది కదూ. షార్ట్ టర్మ్ మెమరీ అనేది తాత్కాలిక పనుల కోసం వాడే ఒక చిన్న టేబుల్ లాంటిది. అదే లాంగ్ టర్మ్ మెమరీ అయితే జీవితాంతం సమాచారాన్ని నిల్వ చేసే ఒక పెద్ద లైబ్రరీ లేదా ఆర్కైవ్ లాంటిది. ఇక ఆ పెద్ద లైబ్రరీ అంటే లాంగ్ టర్మ్ మెమరీ విషయానికొస్తే అది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఇందులో మళ్ళీ 2 రకాలున్నాయి. ఒకటి మనకు తెలిసి మనం గుర్తు తెచ్చుకునేవి, ఎక్స్ప్లిసిట్ మెమరీ అంటారు. ఉదాహరణకు, నిన్న ఏం తిన్నాం లేదా దేశ రాజధాని ఏంటి లాంటి ఫ్యాక్ట్స్, ఈవెంట్స్. రెండోది ఇంప్లిసిట్ మెమరీ. ఇది మనకు తెలియకుండానే పనిచేస్తుంది. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం లాంటి స్కిల్స్ అన్నమాట. ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు కొన్ని మోడల్స్, అంటే కొన్ని బ్లూ ప్రింట్స్ తయారు చేశారు. అవేంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. వీటిలో చాలా ఫేమస్ మోడల్ అట్కిన్సన్-షిఫ్రిన్ మోడల్. ఇది చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్తోంది. ఇన్ఫర్మేషన్ ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి, అంటే సెన్సరీ నుంచి షార్ట్ టర్మ్కి, అక్కడి నుంచి లాంగ్ టర్మ్కి ఒక లైన్లో వెళ్తుందని ఈ మోడల్ వివరిస్తుంది. ఇది ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ లాంటిది. కానీ ఆ తర్వాత వచ్చిన ఇంకో థియరీ ఏం చెప్తుందంటే, విషయం కేవలం స్టెప్స్ గురించి కాదు, మనం ఆ సమాచారాన్ని ఎంత డీప్గా ప్రాసెస్ చేశామన్నదే ముఖ్యమని అంటుంది. అంతేకాదు, ఆధునిక సిద్ధాంతాలైతే మెమరీని ఒకదానికొకటి లింక్ అయిన ఒక పెద్ద నెట్వర్క్లా చూస్తున్నాయి. ఇది మనందరికీ చాలా ఉపయోగపడే విషయం. ఒక పదాన్ని పైపైన చదివేయడం వేరు, దాని అర్థమేంటి, అది మనకు ఎలా సంబంధించింది అని ఆలోచించడం వేరు. రెండో పద్ధతిలో, అంటే డీప్ ప్రాసెసింగ్ చేస్తే అది మనకు చాలా బలంగా, చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇంత బాగా పనిచేసే సిస్టంలో కూడా కొన్నిసార్లు గ్లిచెస్ వస్తాయి.
అదే మతిమరుపు. మనం ఎందుకు మర్చిపోతాం? దాని వెనకున్న సైన్స్ ఏంటి? ఇంత పవర్ఫుల్ మెమరీ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు మర్చిపోతాం? మన మెమరీ ఫైల్స్ ఏమైపోతాయి? అసలెందుకు ఫెయిల్ అవుతాయి? దీనికొక మెయిన్ రీజన్ ఇంటర్ఫెరెన్స్ థియరీ. సింపుల్గా చెప్పాలంటే పాత జ్ఞాపకాలు, కొత్త జ్ఞాపకాలు రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడతాయన్నమాట. మెమరీలో ట్రాఫిక్ జామ్ లాంటిది. ఒక్కోసారి సమాచారం మన బ్రెయిన్లో ఉన్నా సరైన టైంకి దాన్ని బయటికి తీసుకురాలేకపోవచ్చు. దీన్నే రిట్రీవల్ ఫెయిల్యూర్ అంటారు. అంతేకాదండోయ్, మర్చిపోవడానికి చాలా కారణాలుంటాయి. మనమున్న చోటు, మన మూడ్, మనమెదుర్కొంటున్న ఒత్తిడి ఇవన్నీ మన జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ హాల్లో టెన్షన్కి బాగా చదివింది కూడా గుర్తుకురాదు కదా. అదనమాట సంగతి. సరే, ఈ సైన్స్ అంతా పక్కన పెడితే మన డైలీ లైఫ్లో ఈ మెమరీ మనని ఎలా నడిపిస్తుంది, మన వ్యక్తిత్వాన్ని ఎలా మలుస్తుంది, చివరిగా అది చూద్దాం. మన మెమరీ సైలెంట్గా మనకి ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి. కాగ్నిటివ్ మ్యాప్స్ అంటే మన మైండ్లో ఉండే గూగుల్ మ్యాప్స్ లాంటివి. మనం రోజూ వెళ్లే దారులన్నీ వీటి వల్లే గుర్తుంటాయి. ఇక స్కీమాలు అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ క్రియేట్ చేసుకున్న షార్ట్కట్స్ లేదా టెంప్లెట్స్. కాని ఒక్కొక్కసారి ఈ షార్ట్కట్లే మనలో కొన్ని అభిప్రాయాలు బలంగా నాటుకుపోవడానికి కారణమవుతాయి. మన జ్ఞాపకాలే మన కథ, మన జ్ఞాపకాలే మనం. మరి అలాంటప్పుడు ఒక విషయాన్ని మర్చిపోవడం అంటే మన కథలోంచి ఒక పేజీని చింపేయడం లాంటిదేనా? ఈ ప్రశ్నతో ఆలోచించండి.